హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ గార్డెన్లో టమాటో హార్వెస్ట్ ఉందండి. మొన్న కొయ్యగా మిగిలిన కాయలు పెద్దవైనవి, పండినవి ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడు అన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఎండిపోయిన ఆకులు అలాంటివి ఏమైనా ఉంటే కట్ చేసేసి మళ్ళీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమైనా ఇస్తే మళ్ళీ పూత వస్తుందండి. ఇప్పుడు ఎండలకు కూడా మనకి టమాటాలు ఇంత బాగా కాస్తున్నాయంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్. సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. బియ్యం కడిగివ్వండి, పప్పులు కడిగిన నీళ్ళు ఇవ్వండి. ఏది ఇచ్చినా మనం ఒకరోజు అది ఒక నైట్ కానీ లేకపోతే ఒక డే కానీ ఉంచి కొంచెం 1:1 రేషియోలో కానీ ఆ కాన్సన్ట్రేషన్ని బట్టి మీరు డైల్యూట్ చేసుకుని ఇవ్వండి. చాలా హ్యాపీగా ఉంటాయి మొక్కలు. ఈవినింగ్ టైంలో కాస్త వాటర్ మొక్కల మీద చిలకరించండి. మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రే చేయండి. చాలా వాటికి హెల్ప్ అవుతుంది. లేదంటే ఏదైనా ఒక బాటిల్ తీసుకుని దానికి క్యాప్కి హోల్స్ పెట్టి వాటర్ని స్ప్రింకిల్ చేయండి. ఇదిగోండి, ఇంకా చాలా కాయలు వచ్చినాయి. మేము ఇప్పటికే చాలాసార్లు టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాం. మంచి కలర్ అండి, మంచి టేస్ట్, మంచి సైజు వచ్చినాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, కట్ చేసుకుంటాం. మనం జాగ్రత్తగా పెంచుకుంటే సమ్మర్లో కూడా మనకి కాయలు వస్తాయి, కొనే అవసరం ఉండదు. ఇక్కడి నుంచి టమాటాలు కాస్ట్ పెరుగుతాయండి. మనం ప్రాపర్గా వేసుకుంటే మనకైతే మాత్రం మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు సమ్మర్లో కూడా. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇదండి ఈరోజు హార్వెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.